हरि ओम नमो नमः अंदरिकी स्वागतम ఈ తరగతి గీర్వాణవాణి విలాసః ఇది కథా గద్యవాంగ్మయ పాఠమాల ప్రస్తుతం మనం అభినవ బాలనీతి కథా సప్తతి అనే కథల గుచ్చంలో నుండి కథలు చదువుకుంటున్నాము ప్రార్థన చేసి మొదలు పెడదాం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై तम्हदेवमात्मबुद्धि प्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। तो अभिनव बालनीति कथा सप्तति अजस्य श्रृगालस्य च कथा ओके अजस्य श्रृगालस्य कथा ఇది కథా మూలం చదువుతాను కథ మొదలు పెడదాము అజస్య శృగాలస్య చ కథా కశ్చిత్ శృగాలః పానీయం పాతుం కామపి వాపీం గతః तत्र दुर्दैववशात् स जले न्यमज्जत् बहिः निर्गन्तुं तेन बहवः यत्नाः कृताः परं सः वन्ध्यप्रयत्नः जातः अत्रान्तरे कोऽपि अजः तत्र आगत्य तम् अपृच्छत् अपि जलं मधुरम् इति जम्बुकः प्रत्यभाषत मधुरमिति किं वदामि एतत् केवलं पीयूषमेव एतत् पायं पायं मे वाञ्छा न निवर्तते एतत् हातुं नाहम् उत्सहे इति तत् निशम्य अजः अन्तः प्राविशत् तदैव शृगालः तस्य दीर्घशृङ्गयोः पदं निधाय बहिरागच्छत् अजस्तु मज्जनोन्मज्जने असकृत् अनुभूय मृतः नीतिः प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते इति सर्वत्र दृश्यते परहिताय यतमानाः पुरुषाः विरलाः మరొకసారి నెమ్మదిగా చదువుతాను మీరు వినండి లేకపోతే మీరు మీలోంచి ఒకళ్ళు చదవచ్చు పురుషోత్తం గారు మీరు చదవండి అన్మ్యూట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అంతే అజస్య శృగాలస్య చ కథా కశ్చిత్ శృగాలః పానీయం పాతుం కామపి వాపీం గతః తత్ర దుర్దైవవశాత్ స జలే న్యమజ్జత్ బహిః निर्गन्तुं तेन बहवः यत्नाः कृताः परं सः वन्ध्यप्रयत्नः जातः वन्ध्यप्रयत्नः जातः अत्रान्तरे कोऽपि अजः तत्र आगत्य तम् अपृच्छत् अपि जलं मधुरम् इति జగ్బుకః జగ్బుకః అంటే అదేనా కుశాల శృగాలః జంబుకః ఒకటే జంబుకః ప్రత్యభాషత మధురమితి కిం వదామి ఏతత్ కేవలం పీయూషమేవ ఏతత్ పాయం పాయం మే వాంఛా న నివర్తతే ఏతత్ हातुं नाहम् उत्साहे इति तत् निशम्य अजः अन्तः प्राविशत् तदैव शृगालः तस्य दीर्घशृङ्गयोः पठं निधाय बहिराग पठं पदं पदं द द
దానా ఓ చాలా స్టైలిష్ గా రాశారు. మనం చూడటం సరిగ్గా రాకపోవటం సారీ. పదం నిధాయ బహిరాగచ్చత్ అజస్తు మజ్జనోన్మజ్జనే అసకృదనుభూయ మృతః నీతి ప్రయోజన మనుద్విష్య ప్రయోజన మనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే ఇది సర్వత్ర దృశ్యతే పరహితాయ యతమానాః పురుషాః విరలాః. కొంచెం అర్థమైంది. అర్థమైందా? కొంచెం క్లిష్టంగా ఉంది, ఒకసారి చూడాలి. మనము ఫస్ట్ తెలుగు మీనింగ్ ఇది చూద్దాం. ఓకే, ఫస్ట్ మొత్తం మీనింగ్ చూసేద్దాము, తర్వాత వర్డ్ అంతా చూద్దాం. ఈ మీనింగ్ లతా భగిని మీరు చదవండి. నక్క నీరు తాగడానికి ఒక బావి దగ్గరకు వెళ్ళింది. మళ్ళీ గొర్రె బదులు మేక వేసుకోవాలనుకుంటా ఇక్కడ. సార్ పర్వాలేదు, ఏదో ఒకటి రెండింటిలోంచి ఒక జీవి. సరేనా, మేక అజహ అంటే మేక. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ అని చెప్పాను కదా, అందువల్ల అట్లా రాశాను. మనం తర్వాత రిప్లేస్ చేసుకుందాం. అక్కడ భాగ్యం బాగోలేక నీటిలోకి పడిపోయింది. బయటికి రావడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ విఫల ప్రయత్నం కలిగింది. అప్పుడు అక్కడికి ఒక గొర్రె వచ్చింది. వచ్చి దాన్ని ఇట్లా అడిగింది, ఈ నీరు మధురంగా ఉందా? అప్పుడు ఆ నక్క జవాబు చెప్పింది, అరే నీరు తీయగా ఉండటం ఏమిటి, ఈ నీరు అంతా కూడా అమృతంలా ఉంది. ఇవి తాగి తాగి నా కోరికే తీరట్లేదు, దీన్ని వదిలిపెట్టాలి అనిపించట్లేదు, అంటే వదిలిపెట్టడానికి నేను ఇష్టపడట్లేదు అంది. అప్పుడు ఆ గొర్రె దాన్ని లోపలికి ప్రవేశించింది. అప్పుడు ఆ నక్క దాని పొడవాటి కంబుల మీద కాలు పెట్టి బయటకు వచ్చేసింది. అక్కడ ఆ గొర్రె మాత్రం నీటిలో చాలా మునకలు పడి చనిపోయింది. నీతి ప్రయోజనం లేకుండా మందబుద్ధి ఉన్నవాడు కూడా ప్రవృత్తుడు కాడు అని అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇతరుల హితం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది స్థూలంగా కథ. ఇప్పుడు మనము ఒక్కొక్క పదము చూద్దాం. కశ్చిత్ శృగాలః, శృగాలః శృగాలః రెండు ఒకటే. ఓకే, రెండు ఉన్నాయి పదాలు ప్రచలనంలో. ఒక నక్క, జంబుకము నక్క. ఓకే, పానీయం. ఓకే, పానీయం అంటే నీరు, తాగే నీరు. తాగగలిగినది అని, పానీయం అంటే నీరు అని కాదు, తాగగలిగినది అని. సో పానీయం అంటే మన తెలుగులో సాధారణంగా మనం తెలుగులో కూడా ఏవైనా పానీయాలు అంటుంటాం. ఎనీథింగ్ దట్ ఈస్ దట్ వీ కెన్ డ్రింక్. ఓకే, అది పానీయం. పాతు అయితే ఇక్కడ జంతువుల సందర్భం కాబట్టి నీరు అంటే ఏదో ఒకటి మామూలు నీరే, తాగే నీరు. పాతుం, పా ధాతువు, తుమున్ ప్రత్యయము. ఓకే, తుమ్ అంటే చేయటానికి అని అర్థం వస్తుంది. సో పా అంటే తాగుట, పాతుం అంటే తాగటానికి. కామ్ అపి వాపీం గతః, కామ్ అపి ఒక, కామ్ అపి అంటే దేనికో అని కాదు, దా అంటే ఒకదానికి. ఒక అంటాం కదా, ఒక అంటే ఏదో ఒకటి అని, పర్టికులర్ గా ఇదని కాకుండా ఒక బావికి, ఒక ఊరిలో అంట. ఒక ఊరు అంటే ఏ ఊరు, మా ఊరి పక్కదా, దాని పక్కదా, నాకున్న 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఊరా, అది కాదు. ఒక ఊరు అంటే కశ్చన అంటాం కదా, ఆ అర్థం. సో అది ఆ ఒక. కామ్ అపి వాపీం గతః. కామ్ ఎందుకు ఇచ్చారు అంటే వాపీం కి అది విశేషణం కాబట్టి. వాపి స్త్రీలింగ పదము, దానికి భావి అని అర్థం, నీటి బావి. ఓకే, నీటి బావి. వాపీం గతః, గతఃకి అది కర్మ కాబట్టి భావికి వెళ్ళాడు ఆ నక్క. ఓకే, సో దానికి అందుకనే కర్మ వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి. వాపీం, దానికి ఇది విశేషణం కాబట్టి కామ్. ఓకే, స్త్రీలింగం అయితే కా అనేది ప్రశ్నార్థకము, కామ్ అని అందుకనే వచ్చింది. సో కశ్చిత్ శృగాలః
పానీయం పాతుం కామపి వాపీం గతః. ఒక బావికి వెళ్ళింది ఆ నక్క. తత్ర అక్కడ దుర్దైవవశాత్ గతఃలో క్తా ప్రత్యయం ఉంది. గం ధాతువు క్తా ప్రత్యయము గతః. ఇది 3 లింగాల్లోనూ ఉంటుంది. తత్ర అక్కడ దుర్దైవవశాత్. దుర్దైవము అంటే సంస్కృతంలో దైవం అంటే మనం దేవుడు అన్న సెన్స్ లో వాడతాం, కానీ సంస్కృతంలో దైవం అంటే అదృష్టము, భాగ్యము అని మనం అంటాం కదా. అది విధి అనే శబ్దాలు వాడతాం కదా, అది దైవం సంస్కృతంలో. సో దుర్దైవము అంటే చెడు భాగ్యం వల్ల, దుర్భాగ్యం వల్ల, దురదృష్టం వల్ల. వశాత్, వశ అంటే దాని వల్ల, చేత. సో ఒక దురదృష్టం చేత స జలే న్యమజ్జత్, అది ఆ నీటిలోకి మునిగింది. ఎందుకంటే నీరు రకరకాల నీరు ఉంటుంది, ఎన్నో కండిషన్స్ ఉంటాయి, దానివల్ల దానిలోకి పడిపోయింది, ఆ నీటిలోకి పడిపోయింది. నిమజ్జత్ అంటే ఇంకా పూర్తిగా మునిగిపోలేదు, మునిగే పరిస్థితి వచ్చింది అంటే అందులో పడిపోయింది అని. ఓకే, సో నిమజ్జత్ ఎట్లా వచ్చింది? మజ్జు ధాతు, మజ్జ అని ఒక ధాతు ఉంటుంది, మజ్జ అవుతుంది. ఆ మజ్జకి అమజ్జత్ అని లంగ్లకారము, లంగ్లకారానికి నీ అనే ఉపసర్గ. ఓకే, ఉపసర్గ దాటి అడాగమం వస్తుంది. నీ ప్లస్ అమజ్జత్ న్యమజ్జత్. తత్ర దుర్దైవవశాత్ సజలే న్యమజ్జత్. బహిః నిర్గంతుం తేన బహవః యత్నాః కృతాః. బయటికి, బహిః అంటే బయటకు, నిర్గంతుం గం ధాతువు తుమున్ ప్రత్యయము, నిర్ ఉపసర్గ. నిర్గంతుం. న్యమజ్జత్లోనేమో ని ఉపసర్గ, ఇక్కడేమో నిర్ ఉపసర్గ. సో అందుకే నిర్గంతుం. గంతుం అంటే వెళ్ళటానికి, నిర్గంతుం అంటే బయటికి రావటానికి. అందులో పడిపోయింది కదా, సో బయటికి రావటానికి. తేన బహవః యత్నాః కృతాః. దాని చేత, దేని చేత? శృగాలేన. బహవః అనేక, యత్నాః యత్నములు, కృతాః చేయబడినవి. ఓకే, పరం సహ వంధ్య ప్రయత్నః జాతః. బుజ్జి సమాసం, చిన్న సమాసం. వంధ్య ప్రయత్నః, ప్రయత్నములు చేసింది కదా, కానీ బయటికి రాలేకపోయింది కదా, సో దాని ప్రయత్నాలు వృథా అయినవి అని చెప్పే బదులు అది వృథా ప్రయత్నాలు కలవాడుగా అయింది అని చెప్తున్నారు. ఓకే, వృథా ప్రయత్నాలు కలవాడు వంధ్య ప్రయత్నః. యస్య ప్రయత్నః వంధ్యః సహ తాదృశః. ఎవరి ప్రయత్నమైతే వంధ్యమైందో వాడు. ఇది బహువ్రీహి సమాసం. ఓకే, వంధ్యాలో మీనింగ్ లేదు, ప్రయత్నాలో మీనింగ్ లేదు, ఈ రెండు కలిపి ఒకడిని బోధిస్తాయి. వాడెవరంటే శృగాలః ఈ సందర్భంలో. సో సహ శృగాలః, శృగాలస్య ప్రయత్నాః వంధ్యాః జాతాః అనే బదులు సహ శృగాలః వంధ్య ప్రయత్నః జాతః. ఓకే, సో దీనికి ఆపోజిట్ సఫల ప్రయత్న అంటే ఎవరి ప్రయత్నం సఫలమైందో వాడు. అట్లాంటిదే విఫల ప్రయత్న, విఫల యత్న, యత్న కూడా అనొచ్చు. కాబట్టి ఇది 3 లింగాల్లోనూ వస్తుంది. మళ్ళీ ఏదైనా స్త్రీలింగాన్ని విఫల ప్రయత్న, వంద్య ప్రయత్న అట్లా కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు ఇదే ఒక ప్రాతిపదిక, అకారాంత ప్రాతిపదిక కింద అయిపోతుంది అన్నమాట. సో ప్రయత్న శబ్దం అకారాంతం కాబట్టి దాని మీద వచ్చే 3 లింగాల రూపాలు ఆయా అంతంతో వస్తాయి అన్నమాట, అకారాంతంతో వస్తాయి. సో పరం సహ వంద్య ప్రయత్న జాత. అత్రాంతరే, ఈలోపు. అత్ర అంతరే అని విడివిడిగా చదవచ్చు. అత్రాంతరే అనేది ఒక కలిపిన ఇది కూడా ఉంటుంది. అత్రాంతరే ఈలోపు. కోపి అజహ, అప్పుడే. కోపి కశ్చిత్ అన్నాం కదా, అట్లాంటిదే కోపి. ఒక కోపి అంటే ఎవరో అజహ అనకూడదు, కోపి అజహ ఒక మేక. తత్ర ఆగత్య అక్కడికి వచ్చి, ఆగత్య
ఆ ఉపసర్గ గమ్ ధాతువు ల్యప్ ప్రత్యయము ఆగత్య, ఆ ఉపసర్గ ఉంది కాబట్టి ల్యప్, లేకపోతే క్వార్థమే అది. సో వచ్చి, తత్ర ఆగత్య అక్కడకు వచ్చి, తం అప్రచ్చత్ అతడిని అడిగింది. ఎవరిని? శృగాలం అప్రచ్చత్, శృగాలుడిని అడిగింది. ఎవరు? మేక. ఓకే, ఈ లోపు ఒక మేక తత్ర ఆగత్య అక్కడికి వచ్చి, తం అప్రచ్చత్ ఏమని? అపి జలం మధురం, ఈ జలం, ఈ నీరు మధురంగా ఉందా అని. జంబుకః ప్రత్యభాషత, జంబుకము జవాబిచ్చింది. మధురమితి కిం వదామి, కేవలం పీయూషమేవ. జంబుకః ప్రతి ప్లస్ అభాషత. ఓకే, అభాషత భాష ధాతువు అభాషత, దాని లంగ్లకారము, ఇది ఆత్మనేపది రూపము, ప్రతి ఉపసర్గ. ప్రతి ప్లస్ అభాషత ప్రత్యభాషత. ఓకే, సో ప్రత్యభాషత ఏమని? మధురం ఇతి కిం వదామి, మధురం అని ఏమి చెప్పను. ఓకే, తెలుగులో వాళ్ళు అంటారు ఏం చెప్పాలి దాని గురించి, ఏం చెప్పమంటావు అంటాం కదా, అటువంటి ఒక ఇడియం. ఓకే, మధురమితి కిం వదామి, మధురం అని ఏం చెప్పను. ఏతత్ కేవలం పీయూషమే, అమృతం ఇది. మధురం మాత్రమే కాదు, తీయగా ఉండేది లౌకిక వస్తువు, అమృతం లాగా ఉంది ఇది. కేవలం అమృతం, కేవలం పీయూషమేవా. ఓకే, ఇది కేవలం అమృతమేను. ఏతత్ పాయం పాయం, ఇది తాగి తాగి మే వాంఛ న నివర్తతే, ఇది తాగి తాగి నా వాంఛ తీరటం లేదు, నా నివర్తతే. వృత్ ధాతువు వర్తతే, నీ ఉపసర్గ నివర్తతే. ఇందాక నిర్గంతుం అని వాడాం కదా, అట్లాంటిది ఇది కూడా. నివర్తతే అంటే తిరిగి పోవట్లేదు, అంటే అది నాకు వెళ్ళిపోవట్లేదు. ఇది తాగి తాగి నాకు ఇంకా తాగాలన్న వాంఛ. ఓకే, పాయం పాయం, ఇంకా నీరు తాగాలి అనే కోరిక తిరిగి వెళ్ళట్లేదు, అంటే తొలగిపోవట్లేదు, అట్లాగే ఉంది, ఇంకా తాగాలనిపిస్తోంది అని. ఏతత్ హాతుం నాహం ఉత్సహే, దీనిని హాతుం వదిలిపెట్టటానికి. ఓకే, సంస్కృత మీడియం అది, తెలుగులో చెప్పటానికి రాదు. హాతుం నా ఉత్సహే, ఓకే, కర్తుం గచ్చామి, చెయ్యటానికి వెళ్తున్నాను, అట్లాంటిది సంస్కృత మీడియం, తెలుగులో కరెక్ట్ గా చెప్పటానికి రాదు. సో వదిలిపెట్టటానికి ఇష్టపడను అనేది, వదిలిపెట్టాలనుకోవటం లేదు, వదిలిపెట్టాలి అనుకోవటం లేదు. అది మనం సంస్కృతంలో గనక అనువదిస్తే మనం ఏం చేస్తామంటే ఏంటి, త్యజేత్ ఇది న చింతయామి అని అంటాం. ఓకే, ఆర్ న త్యజేయం అంటాం. ఓకే, సో అట్లా కాకుండా ఏతత్ హాతుం నాహం ఉత్సహే, ఇది వదిలిపెట్టటానికి నేను ఉత్సాహపడటం లేదు. నా అహం నాహం, హాతుం, హా ధాతువు తుమున్ ప్రత్యయము, ఉత్సహే ఉత్తు ఉపసర్గ పూర్వక సహ ధాతువు, సహ సహతే సహేతే సహంతే అని ఇది ఆత్మనే పదం ఉంటుంది. సో ఉత్సహే కూడా ఆత్మనే పదం, ప్రథమ పురుష ఏకవచనం. సో ఏతత్ హాతుం నాహం ఉత్సహే, ఇది వదిలిపెట్టాలని నేను ఉత్సాహపడటం లేదు, అనుకోవట్లేదు. ఇది తత్ నిశమ్య అజహ అంతః ప్రావిశత్, ఇది విని ఏతత్ నిశమ్య, తత్ నిశమ్య ఆ మాట విని, నిశమ్య నీ ఉపసర్గ పూర్వక శం ధాతువు ల్యప్, ల్యప్ క్వార్థకమైనది, క్వా బదులు వచ్చింది, ఎందుకంటే నీ ఉపసర్గ ఉంది కాబట్టి క్వా బదులు ల్యప్ వచ్చింది. తత్ నిశమ్య ఇది విని, అజహ, అజహ అంటే మేక, అంతః ప్రావిశత్, అంతః అంటే లోనికి, ప్రావిశత్ ప్రవేశించింది. ఓకే, ఇది విని ఆ మేక లోపలికి ప్రవేశించింది. తదైవ తదా ఏవ తదైవ, అప్పుడే ప్రావిశత్ ఉంది కదా, ప్ర ఉపసర్గ పూర్వక విష ధాతువు, ప్ర ప్లస్ అవిశత్ ప్రావిశత్. ఓకే, ప్ర అవిశత్ ప్రావిశత్ లంగ్ లకారం, విష ధాతువు ఆరోగణానికి చెందింది.
తదైవ శృగాలః తస్య దీర్ఘశృంగయోః పదం నిధాయ బహిరాగచ్చత్. అప్పుడే శృగాలః అంటే ఆ జంబుకము, ఆ నక్క, తస్య కస్య అజస్య ఆ మేక యొక్క షష్ఠి విభక్తి ఏకవచనం, దీర్ఘ శృంగయోహో, దీర్ఘ అంటే పొడుగ్గా ఉన్న, శృంగ శృంగ అంటే దాని కొమ్ములు, పొడుగ్గా ఉన్న కొమ్ములపై, రెండు కొమ్ములు ఉంటాయి కదా ఎప్పుడు కూడా, రెండు కొమ్ములపై పదం నిధాయ కాలు పెట్టి, ఓకే, పదం ని ఉపసర్గ ధా ధాతువు ల్యప్ నిధాయ, ఓకే, నిధాయ బహిః ఆగచ్చత్, బహిరాగచ్చత్, బహిః ప్లస్ ఆగచ్చత్, ఆ బహిఃలో ఉన్న విసర్గ రాగా మారుతుంది రేఫ, బహిర్ ప్లస్ ఆగచ్చత్ బహిరాగచ్చత్. ఆగచ్చత్ ఎట్లా వచ్చింది, అగచ్చత్ మామూలుగా గమ్ ధాతువు లంగ్ లకారం, ఓకే, గమ్ ధాతువు లంగ్ లకారము అగచ్చత్ అవుతుంది, దానికి ఆ ఉపసర్గ పెట్టారు, బహిః ఆగచ్చత్. అజస్తు మజ్జనోన్మజ్జనే అసకృత్ అనుభూయ, అజమేమో మేకనేమో అజహ ప్లస్ తు అజస్తు, మజ్జనోన్మజ్జనే అంటే మునకలు మునకలు, మజ్జనము ఉన్మజ్జనము అంటే లేవటము మళ్ళీ మునగటం, లేవటం మళ్ళీ మునగటం. సో నీటిలో కొట్టుకుంటూ అది పైకి కిందికి, మజ్జనము ఉన్మజ్జనము రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనం, అది దాన్ని ఏమంటారు నపుంసకలింగంలో ఉంది, అందుకనే మజ్జనోన్మజ్జనే. అసకృత్ అనుభూయ, అసకృత్ అనుభూయ, అసకృత్ అంటే ఒకసారి కంటే ఎక్కువ, సకృత్ అంటే ఒకసారి, అసకృత్ అంటే అనేక సార్లు. అసకృత్ ప్లస్ అనుభూయ, అసకృద్ ప్లస్ అనుభూయ, అసకృద్ అనుభూయ. సో తా ప్లస్ లో దా వస్తుంది. అసకృత్ మామూలుగా సకృత్, అసకృత్, అసకృద్ ప్లస్ అనుభూయ. అనుభూయ ఎట్లా ఫామ్ అయింది, అను ఉపసర్గ భూ ధాతువు ల్యప్, ఓకే, ల్యప్ ఎందుకు వచ్చింది, త్వార్థకంలో ల్యప్, నిధాయ. అట్లాగే అనుభూయ మృతః, మృతః చచ్చిపోయినాడు, చచ్చిపోయింది ఆ నక్క, సారీ మేక, ఓకే. సో నీతి ఏం చెప్తున్నారంటే ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనమును ఉద్దిశ్య అంటే ఉద్దేశించి, అనుద్దిశ్య అంటే ఉద్దేశించక, ఓకే, న ఉద్దిశ్య అనుద్దిశ్య. ల్యప్ ఉంది ఇక్కడ కూడా, ఉత్ ప్లస్ దిశ్, దిశ్ ధాతువు ఉత్ ఉపసర్గ, ప్రయోజనం అనుద్దిశ్య, న ఉద్దిశ్య అనుద్దిశ్య. ప్రయోజనమును ఉద్దేశింపక అంటే ఆ ఉద్దేశము లేకుండా, మందోపి న ప్రవర్తతే, మందుడు కూడా, మందబుద్ధి కలవాడు కూడా. మందుడు అంటే ఎవడు, వాడికి పెద్దగా తెలివితేటలు ఉండవు, ఏదో వాడు అంటే ఎక్కువగా లౌకిక వ్యవహారాలు వాడికి తెలియవు, వాడు మందుడు. మందోపి న ప్రవర్తతే, వాడు కూడా అందులోకి ఏ పనిలోకి వాడు ప్రవర్తిల్లడు, ఒక పని చేస్తే ఇది ఎందుకు చేయాలి అని ఆలోచించే వాడు కూడా చేస్తాడు. ఇది సర్వత్ర దృశ్యతే అని అంతటా కనిపిస్తున్నది. పరహితాయ యతమానాః పురుషాః విరలాః, ఇతరుల హితానికై పాటుపడే పురుషులు విరలులు అంటే చాలా తక్కువగా ఉంటారు. పురుషాః విరలాః, ఓకే. ఇది ఈ స్టోరీ. పరహితాయ, పరుల యొక్క హితము పరహితము, పరేషాం హితం పరహితం, పరహితం కొరకై, ఓకే, దాని కోసం చతుర్థి విభక్తి, ఓకే. హిత శబ్దం ఒకసారి చూద్దాం. హితం త్రిలింగాల్లో ఉంది. సో హితం అనేది ఇది మన దాన్ని ఏమంటారు విశేషణాన్ని చెప్పాలి, ఓకే. దీని మిత్రం అని కూడా అర్థం ఉంది, అది కూడా
3లో ఫ్రేమ్గా రావచ్చు. సో పరహితాయ ఇతరుల హితం కోసం. ఓకే, యతమానః, యతమానః అంటే యత ధాతువు, దానికి షానచ్ వస్తుంది ఎందుకంటే యతతే ఆత్మనే పదం అది. సో శత్రులాగానే షానచ్. మానః యత్నిస్తున్నటువంటి వారు. ఓకే, పురుషాః వ్యక్తులు, మనుషులు, మానవులు, మామూలుగా చెప్తాం కదా జనులు. ఓకే, పురుషాః అంటే పురుషులని కాదు, జనులు. విరలాః చాలా తక్కువగా ఉంటారు, రేర్ గా అంటాం కదా అట్లా, చాలా అరుదుగా ఉంటారు, అరుదు ఉంటారు. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి తర్వాత చివరిలో చూద్దాము. సో అసలు జరిగింది ఏంటో అర్థమైంది కదా. అది ఒక మేక వచ్చింది, ఒక నక్క నీళ్లు తాగుతుందో పడిపోయింది, ఒక మేక వచ్చింది, అది రాగానే నీరు ఇక్కడ ఎట్లా ఉంది అని అదే అడిగితే ఇక్కడ బాగుందని చెప్పింది. అది లోపలికి రాగానే ఇది దాని మీద ఎక్కేసి బయటకు వచ్చేసింది. అది స్టోరీ. ఓకే, సో దీన్ని ప్రశ్నలు చూద్దాము. శృగాలః కుత్ర గతః. లతాపగిరి చెప్పండి, మీరు అన్ని జవాబులు చెప్పేసేయండి. శృగాలః కుత్ర గతః. శృగాలః పానీయం పాతుం త్వామపి వాపీం గతః. కరెక్ట్. నెక్స్ట్ సహ కుత్ర న్యపతత్. జలే అపతత్. న్యపతత్ కరెక్ట్. అజః తం కిం అపృచ్ఛత్. అజః జలం మధురం వా ఇతి అపృచ్ఛత్. అపి జలం మధురం ఇతి అపృచ్ఛత్. అపి జలం మధురం ఇతి అపృచ్ఛత్. జంబుకః కిం ప్రత్యవదత్. జంబుకः ప్రత్యవదత్ ఇతి మధురమితి बहु मधुरम जलम मधुरम केवलं पीयूषमेव न एतत् पायं पायं मे वाञ्छाव निवर्तते एतत् हातुं न अहम् उत्साहे बहु मधुरम् इति अवदत् हातुं सः न इच्छति. न उत्साहते అదే ధాతువు వాడండి. ఉత్సాహే అని మన ఉత్తమ పురుషాలు ఉంది. న ఉత్సాహతే అంటే అయిపోతుంది. न उत्साहते हातुं न उत्साहते इति तत्. జంబుకః అయిపోయింది కదా. అజస్య శృగాలస్య కథ ఇది కథాయాః నీతిః కా. నీతి ఇది ప్రయోజనం అనుద్దిశ్య మందబుద్ధి अपि మందబుద్ధి अपि परहिताय यतमानाः पुरुषाः विरलाः. मंदबुद्धि प्रयोजनम् अनुद्दिश्य अपि मंदबुद्धि अपि न प्रवर्तते. ఓకే, బాగుంది, మంచి చక్కగా చెప్పారు. సో ఈ కథ యొక్క చిన్న విమర్శ చేసేసుకుందాము. లోకే దుష్టం కోపి సరళతయా అభిజ్ఞాతుం న శక్నోతి. ఓకే, యది దుష్టః వంచకోపి భవతి తదానీం తస్య దుష్టాచరణం కస్యచిదపి అవగమనాయ క్లేశకరమేవ. చలయితా కదాపి సాక్షాన్మార్గే కార్యం న కరోతి. సహ సాధు పురుష ఇవ నటతి. నితరాం సత్పురుషానాం సమ్రాట్ ఇవ ఆచరతి.
అస్మద్హితం సాహాయ్యం చ కరిష్యతీతి భావనాం న మనస్సు జనయతి. ఏ లోకగతిం న జానంతి అజిహ్మాః భవంతి తే అనుభవరాహిత్యాత్ షఠస్య అంతః స్థితం ఉద్దేశ్యం అజానంతః ఆపద్గచ్చంతి. అతః కాచన సూక్తయః వృద్ధైః ఉచ్యంతే యేషాం జ్ఞానేన వస్తుస్థితిం అజ్ఞాత్వాపి షఠానాం వంచన గుణం అనభిజ్ఞాపి ఆపదః స్వం రక్షితుం శక్నోతి మనుష్యః. అత్ర వరాకః అజః తన్న జానాతి అతః అనుభవహీనతయా శృగాలజాలే పతితః సన్ మృతః. ఓకే, దీన్ని అర్థం చెప్తాను. లోకంలో దుష్టుడిని ఎవరు సరళంగా గుర్తించలేరు. ఓకే, సరళతయ అభిజ్ఞాతం న శక్నోతి. దుష్టుడు వీడు అని ఎవరి మీద ట్యాగ్ రాసి ఉండదు. ఎవరి లలాటం మీద కూడా వీడు ఫలానా టైప్ వాడు అని రాసి ఉండదు. యది దుష్టుడు, ఒకవేళ ఆ దుష్టుడే వంచకుడు కూడా అయితే, అంటే వాడికి దుష్టత్వమే కాకుండా మోసం చేసే లక్షణం. దుష్టత్వం అంటే పరులకు ఏవి వాళ్ళు మనకేమి హాని చేయకుండా మనం వాళ్ళకి హాని చేయాలనుకోవటం దుష్టత్వం. దాంతో పాటు మోసం చేయాలనుకోవటం రెండవది. ఓకే, ఇక వాడి ఆ మోసకారుడి మాట అందరూ నమ్ముతారు, ఎందుకంటే నమ్మించటం వస్తుంది వాడికి. వాడి మాట నమ్మాలంటే వాడు ఎన్ని మాటలైనా వాడు చెప్తాడు. సో ఇంకా కష్టమైతుంది. దుష్టుడిని గుర్తుపట్టడమే కష్టం అంటే దుష్టుడు వంచకుడైతే వాడిని గుర్తుపట్టడం ఇంకా కష్టం. అట్లాగే మోసగాడు ఎప్పుడు కూడా అంటే రుజు మార్గంలో అంటే స్ట్రైట్ గా పనిచేయడు. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, వాడు అమ్ముకోవాలి. ఓకే, వాడు ఏం చెప్తాడు? నీ ఉప్పులో అయోడిన్ లేదు, నా ఉప్పులో అయోడిన్ ఉంది అని చెప్తాడు. అసలు అయోడిన్ అవసరమే లేదు, పైనుంచి అది హాని చేస్తుంది. ఓకే, వీళ్ళు మనకేం చెప్తారు? ఈ ఉప్పు కొనండి, మీ ఉప్పు వేస్ట్. తర్వాత మనకేం తెలుస్తుంది? మన ఉప్పే కరెక్ట్, అయోడిన్ ఉప్పు వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అన్న సంగతి మనకు తెలుసు. ఇట్లా ఉంటాయి మోసాలు. సో మొదలు మన దగ్గర ఉన్న మంచి వస్తువుని చెడ్డదని చెప్తాడు, వాడి దగ్గర ఉన్న చెడ్డ వస్తువుని మంచిదని చెప్తాడు. రెండు థింగ్స్ చేస్తాడు మోసగాడు. ఓకే, సో సాక్షాత్ మార్గంలో వాడు పనిచేయడు. సహా సాధు పురుష ఇవ నటతి, నేను నీకు మంచి చేస్తున్నాను అని చెప్తాడు. నితరాం సత్పురుషానాం సమ్రాటిగా ఆచరతి, ఎప్పుడు కూడా సత్పురుషుల సమ్రాటిగా వీడిని మించిన సత్పురుషుడు లేడు అన్న విధంగా వాడు మనతోటి ప్రవర్తిస్తాడు. సత్పురుష అస్మద్హితం సహాయం చ కరిష్యతి భావనాం నహ మనస్సు జనయతి, మన మనస్సులలో వీడు మనకు హితం చేసేవాడే అన్న ఒక భావనను జనింప చేస్తాడు. ఇంకా ఎవరైతే ఇంకా అమాయకులు ఉంటారో, మామూలు కాస్త వ్యవహారం తెలిసినోడు కనీసం కొద్దిగా జాగ్రత్త పడతారు. జనాలు మూడు రకాలు ఉంటారు ప్రతి విషయంలో, ఉత్తమ, మధ్యమ, అధమ. అంటే బుద్ధిలో ఉత్తముడు, మంచితనంలో, డబ్బులో ఉత్తముడు అంటే డబ్బు ఎక్కువ ఉన్నవాడు అని, అంటే డబ్బు అని అట్లా. అట్లాగే ప్రతి క్వాలిటీ ఒకటి, వీడు బాగా చదువుకుంటాడు, ఒక చదువులో తీసుకొస్తే అక్కడ ఉత్తమ, మధ్యమ, అధమ ఉంటారు. మళ్ళీ తెలివితేటలు, మళ్ళీ సహాయం చేసే గుణం, మళ్ళీ ఇట్లాంటి ఒక్కొక్క గుణం ఒక్కొక్క ఇది తీసుకుంటే కనుక వ్యవహారజ్ఞత, అందులో అన్నిట్లో 3 డిగ్రీస్ ఉంటాయి. ఓకే, సో ఉత్తమ వ్యవహారజ్ఞత కలిగిన వాడు వాడిని చూడంగానే గుర్తుపడతాడు, అట్లీస్ట్ తన జాగ్రత్తను చూసుకుంటాడు. రెండో వాడేమనుకుంటాడు, కొంచెం ముందుకు పై చూద్దాం, వర్కౌట్ అయినా సరళత వెనక్కి వచ్చేద్దాం అనుకుంటాడు. సుమతి కాలవతి మందమతే, అన్నిట్లో అదొక్కటే మనకు ప్రమాణం. ఆ 3 చేపల కథ. ఒక ముప్పు వచ్చేటప్పుడు సుమతి ఎట్లా ఆలోచించింది, మందమతి ఎట్లా ఆలోచించింది, ఇది ఇట్లాగే ఉంటారు. సో ఇక మూడో రకం వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారు, వాళ్ళ హితమే వాళ్ళకి తెలియదు. ఇంకా పైన మోసం చేసేవాడిని ఎక్కువ నమ్ముతారు. సో అట్లాంటి గుణం ఇంకా అవతల వాళ్ళలో ఉందనుకోండి, అప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఏ లోకగతి న జానంతి అజిహ్మాః భవంతి, వాళ్ళకి ఎటువంటి వంచన తెలియదు, స్ట్రైట్ గా ఉంటారు. అనుభవ రాహిత్యం వల్ల షఠుని యొక్క లోపల ఉద్దేశ్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయి వాళ్ళని వాళ్ళు ఆపదల్లో పడేసుకుంటారు. ఓకే,
ఇటువంటి విషయాల్లో మనకు సూక్తులు సుభాషితాలు పెద్దవాళ్ళ ద్వారా చెప్పబడినవి. ఓకే, అవి మనం కొంత చదువుకొని ఇటువంటి ఒక పరిస్థితి మన జీవితంలో రావచ్చు, అటువంటి దుష్టులు మనకు ఎదురు పడవచ్చు, అవకాశం ఉంటుంది అని అందరినీ నమ్మకూడదు. సడన్ గా డబ్బు విషయంలో, సడన్ గా సహాయం విషయంలో, ఇంట్లో తెచ్చి పెట్టుకునే విషయంలో, వ్యాపారాలు అప్పగించే విషయంలో, ఇటువంటి బాధ్యతలు ఏమన్నా ఇచ్చే విషయంలో, మన పిల్లల్ని అప్పగించే విషయంలో ఎవరిని కూడా మనము నమ్మకూడదు. ఓకే, నమ్మకుండా నెమ్మదిగా చూసుకొని వ్యవహారం కొంతకాలం చూసుకున్న తర్వాతే చేసుకోవాలి, లేకపోతే మనం ఆపదల్లో పడిపోతాము. ఆ సూక్తులు మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మాత్రము ఆ మేకకి పాపము ఇదంతా ఏమీ తెలియదు, తెలియక అనుభవహీనత వల్ల అది ఈ నక్క యొక్క మోస జాలంలో పడిపోయింది. దాని వలలో పడిపోయింది, వలలో చిక్కిపోయి దాని మరణం కొని తెచ్చుకుంది. ఇది విమర్శ. ఓకే, ఇంతటితో ఈ కథ సమాప్తము. మనం మరొక్కసారి రివైజ్ చేసుకుందాము. శబ్దార్థాలు ఒకసారి చూద్దాము. న్యమజ్జత్ జలే అంతః అగచ్చత్, నిర్గంతుం తస్మాత్ బహిః గంతుం, దాని నుంచి బయటికి రావటానికి. వంధ్య ప్రయత్న నిష్ఫల ప్రయత్న యస్య, నిష్ఫల ప్రయత్న యస్య ఉండాలి ఇక్కడ. ప్రత్యభాషత ప్రత్యుత్తరం అదదాత్, పీయూషమేవ అమృతమేవ హాతుం త్యక్తుం ఉత్సహే ఇచ్ఛామి, నిశమ్య శ్రుత్వా మజ్జనోన్మజ్జనే వారం వారం జలే అంతర్గమనం బహిరాగమనం చ, అసకృత్ అనుభూయ అనేకవారం అనుభూయ పరహితాయ అన్యేషాం లాభాయ యతమానాః ప్రయత్నశీలాః విరలాః అల్పసంఖ్యాకాః. ఓకే, ఒకసారి మీ విమర్శ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే కథను చదివేసి ముగించేద్దాం. చిన్న అనుమానం అండి, చెప్పండి. అజహ అంటే మేకనా లేకపోతే గొర్రె అని కూడా అర్థం వస్తుందా? మేకనే అండి, డిక్షనరీ కూడా చూశాను. గొర్రె గొర్రె అని ఇస్తున్నారు. నేను చిన్నప్పుడు అంటే నేను మొదలు చదివినప్పుడు రివర్స్ చదివినట్టు గుర్తు, నాకు అది బాగా రివర్స్ జ్ఞానం పడిపోయింది. మీకు కూడా పర్వాలేదు, డిక్షనరీ చెక్ చేశాను. అంటే మీ ట్రాన్స్లేషన్ లో గొర్రె అని అన్నారు, నా మేకేమో అనిపించి జస్ట్ కరెక్ట్, గొర్రె తప్పు. అదే రాత్రి చాలా కాలం నేను చెక్ చేశాను, మళ్ళీ దీని మీద దృష్టి పోలేదు, అది అందుకనే అట్లాగే ఉండిపోయింది. బాగుంది, మీరు చాలా చాలా డీటెయిల్స్ ఇస్తున్నారు. ప్రతి వర్డ్ కి కాస్త గ్రామటికల్ గా ఎట్లా వస్తున్నాయి అన్ని విషయాలు చెప్తున్నారు. దీన్ని బదులుపరుచుకోవాలి మా బుర్రలో, కాగితం మీద కాదు. కాగితం మీద సరే, థ్యాంక్ యూ. ఇక్కడ వారం ఇది పాదం ఏదో అన్నాడు, దాని గురించి చెప్పాలనుకున్నా. కరెక్టే, ఇది ఒక ఇడియం సంస్కృతంలో. తాగి తాగి అంటాం కదా, మనమేమో త్వార్థకం వాడతాము, సంస్కృతంలోనేమో ఇది ఒక ప్రత్యయం ఉంటుంది. ఈ ప్రత్యయం చదివా కానీ మర్చిపోయినాను, అమ్మని వస్తుంది, దర్శం దర్శం. ఓకే, అట్లా వస్తుంది అది. మరి అర్థం తెలుగులో ఇంచుమించుగా ఏమని చెప్పుకోవచ్చు? తాగి తాగి, అట్లాగే తాగుతూ తాగుతూ అన్నట్టుగా. మనమేమో ఇట్లాంటి ప్రత్యయాలు పెట్టుకుంటాము, శత్రంతము స్వాంతము మనం పెట్టుకుంటాము. సంస్కృతంలోనేమో అట్లా అమ్మని పెడతారనమాట. అది ఏదో ప్రత్యయం ఉండాలి, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. పాయం పాయం, దర్శం దర్శం, గచ్చం గచ్చం, అట్లేదో వస్తాయి ఇట్లాంటిది. అంటే వెళ్తూ వెళ్తూ, చేసి చేసి అన్నట్టుగా. అంటే ఇది మాటి మాటికి చేసినా కూడా తృప్తి లేదు అన్న సెన్స్ లోనే ఇది ఎక్కువ వాడతారు. ఓకే, ఇప్పుడు అక్కడ అవి తలుచుకొని తలుచుకొని ఆనందిస్తాము అంటాం కదా, అట్లా ఆ సెన్స్ లో వాడతారు. హాతుం అన్నది కూడా అది అంటే రూట్ వర్బ్ కి హా అనేది చంపడం అనే అర్థం కూడా ఉందా? కాదు, అది హన్, అది వేరు. ఇది హా అనేది తృతీయ గణానికి చెందిన. జహాతి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ప్రజహాతి జహాతి హాతి, అది హా జోత్యాది గణానికి చెందిన.
అది లట్లకారము వాటిల్లో కొన్ని లకారాల్లోనే అది గణం వర్తిల్లుతుంది, మిగతా వాటిల్లో ఏం గణం రాదు, అందుకనే తుమున్కి కూడా గణం రాదు, అది శత్రంతానికి గణం వస్తుంది మళ్ళీ అంతే. ఇది ఇక్కడ నేను మిస్ అయ్యానేమో, ఎందుకంటే మధ్యలో నాకు ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. మధ్యనే అనేది మధ్యన మొనగడమా? మధ్యనం ఉన్మజ్జనం అంటే పైకి రావటం, సో పైకి వచ్చి కిందికెళ్ళి ఈ యాక్ట్ అన్నమాట. ఈ మునిగి తేలి చివరికి చచ్చిపోయాడు. రైట్. సో మజ్జనము ఉన్మజ్జనము, ఒక్క నిమిషం అండి, అది నపుంసకలింగం కాబట్టి రెండింటికి ద్వివచనాన్ని కాబట్టి ఏ అని వచ్చింది. ఓకే, ఏ ఆని కదా, ఫలం ఫలే ఫలాని, అట్లాగే ఉన్మజ్జనే అనేది ద్వివచనం అన్నమాట. మజ్జనము ఉంది, ఉన్మజ్జనము ఉంది. అది చెప్పండి. నిశమ్య అంటే అర్థం ఏంటం? నిశమ్య అంటే విని, నీ ఉపసర్గ పూర్వక శం ధాతువు, కానీ దానికి నిశమ్య అంటే విని, లెప్ ఎక్కడ ఉంది, విని శ్రుత్వా అని అర్థం. అస్తు, ఒకసారి ద్వారకానాథ్ గారు ఒకసారి కథ అంతా చదువుతారా మీరు? ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుందమ్మా, అందరూ పని చేసుకుంటున్నారు. సరే సరే, పర్వాలేదు. ఓకే, అయితే మీరు లతా భగిని మీరు చదవండి అమ్మా మొత్తం స్టోరీ. అజస్య శృగాలస్య చ కథా. కశ్చిత్ శృగాలః పానీయం పాతుం కామపి వాపీం గతః. తత్ర దుర్दैववशात् స జలే న్యమజ్జత్. బహిః నిర్గంతుం తేన బహవః యత్నాః కృతాః. పరం సః వంధ్యప్రయత్నः జాతः. అత్ర అంతరే కోపి అజः తత్ర ఆగత్య తం అపృచ్ఛత్, అపి జలం మధురమితి? జంబూకः ప్రత్యభాషత, మధురమితి కిం వదామి, ఏతత్ కేవలం పీయూషమేవ, ఏతత్ పాయం పాయం మే వాంఛాన నివర్తతే, ఏతత్ హాతుం నాహం ఉత్సహే ఇతి. తత్ నిశమ్య అజః అంతః ప్రావిశత్. తదైవ శృగాలः తస్య దీర్ఘశృంగయోః పదం నిధాయ బహిరాగచ్చత్. అజస్తు మజ్జనోన్మజ్జనే అసకృదనుభూయ మృతః. నీతిః ప్రయోజనమనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే ఇతి సర్వత్ర దృశ్యతే. పరహితాయ యతమానాః పురుషాః విరలాః. సో ఇక్కడికి కథ సమాప్తమైంది. మళ్ళీ వచ్చేవాను ఇంకో కథతోని కలుసుకుందాం. సెలవు, ప్రార్థన చేసి ముగిద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినः, సర్వే సంతు నిరామయాः, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. ధన్యవాదాలు.